విజయ్ దేవరకొండకు హిట్ సినిమా ఇవ్వనున్న నందమూరి నటసింహం ఫ్యామిలీ స్టార్ కింగ్డమ్ నిలబడినట్లేనా? విజయ్ దేవరకొండ గారు నాని ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో పరిచయమై పెళ్లి చూపులతో మంచి హిట్ కొట్టి అర్జున్ రెడ్డితో చరిత్ర తిరగరాసి గీతా గోవిందంతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారి మంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోగా నిలదొక్కున్నారు. ఈ మధ్య కాలంలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక పెద్ద స్టార్ హీరో అవ్వడం చాలా కష్టం. దాన్ని విజయ్ గారు చాలా కష్టపడి మరీ సాధించుకున్నారు. అలాంటి విజయ్ గారు తర్వాత నటించిన కొన్ని సినిమాలు సరిగ్గా ఆడక కొంచెం ఇబ్బంది పడ్డా ఆయన క్రేజ్ కానీ పాపులారిటీ కానీ మార్కెట్ కానీ ఏ మాత్రం కూడా తగ్గలేదు. తర్వాత ఆయన నటించిన ఖుషి సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి ఆయన స్థాయి ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా తన స్టార్ డమ్ ని నిలబెట్టింది. అందుకే ఇప్పుడు ఆయన జెర్సీ సినిమా దర్శకుడు గౌతమ్ తెన్ననూరి డైరెక్షన్ లో నటిస్తున్న చిత్రం కింగ్డమ్. ఈ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాని మే నెలలో రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజ్ అయింది. అది చూసిన దగ్గర నుంచి విజయ్ గారి అభిమానులు ప్రేక్షకులు అంచనాలు బాగా పెరిగిపోయాయి. పైగా దానికి జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఆ సినిమా బాగా జనాల్లోకి వెళ్ళింది. ప్రజల్లో ఆ సినిమాని చాలా క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమా మే నెలలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న సితారా సంస్థ ఈ సినిమా ఇంకా క్రేజ్ పెంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో భాగంగా ఈసారి ట్రైలర్ కి బాలకృష్ణ గారి చేత వాయిస్ ఓవర్ ఇప్పించి సినిమాని కూడా అంచనాలు పెంచే విధంగా అన్ని రకాలుగా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా నందమూరి బాలకృష్ణ గారిని తీసుకువస్తే మంచి బజ్ క్రియేట్ అయ్యి సినిమాకి చాలా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. నిజంగా బాలకృష్ణ గారు గనక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోతాయి. బాలకృష్ణ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆయనది చాలా లక్కీ హ్యాండ్ గా భావిస్తారు. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్నారని తెలిస్తే చాలు ఎవ్వరూ కొనడానికి ముందుకు రాని సినిమాలు కూడా క్షణాల్లో అమ్ముడుపోయిన సందర్భాలు ఎన్నో. అలాంటి బాలకృష్ణ గారు విజయ్ గారికి సహాయం చేస్తే విజయ్ దేవరకొండ గారి గురించి సినిమా గురించి బాగా మాట్లాడితే అది సినిమాని ఎక్కడికో తీసుకెళ్తుంది. పైగా ఈ సినిమా నిర్మాత నాగవంశీ గారు కావడంతో బాలకృష్ణ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినా విజయ్ దేవరకొండ గారికి ఎవ్వరి సహాయం అవసరం లేదు. అయినా కొన్నిసార్లు సినిమాకి పెట్టిన బడ్జెట్ ఎక్కువగా పెట్టినప్పుడు దాన్ని రికవర్ చేయాలంటే పబ్లిసిటీ చాలా ఎక్కువగా చేసి జనాల్లోకి తీసుకెళ్తేనే తొందరగా బడ్జెట్ రికవరీ అవుతుంది. కాబట్టే విజయ్ దేవరకొండ గారికి ఎంత క్రేజ్ ఉన్నా ఒక్కోసారి ఇలా చేయక తప్పని పరిస్థితి. అయినా ఈ రోజుల్లో సినిమాలో ఉన్న గొప్పదనం ప్రేక్షకులు తెలియాలంటే దానికి సరైన వ్యక్తుల చేత ప్రచారం చేయిస్తేనే లాభం ఉంటుంది. అంతేగాని సినిమా బాగుంది, బాగా ఆడుతుంది, మనం ఏం చెయ్యకపోయినా పర్వాలేదు అనుకుంటే కుదరదు. ఈ పోటీ ప్రపంచంలో ఏ కొంచెం అశ్రద్ధ జరిగినా మొత్తానికి మోసం వస్తుంది. అందుకని నటసింహం నందమూరి బాలకృష్ణ గారి ద్వారా ప్రచారం చెయ్యడం అనేది చాలా మంచి ఆలోచన. విజయ్ దేవరకొండ గారి లాంటి నటనలో మంచి సత్తా ఉంది. అలాంటి వారికి ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఇలా సపోర్ట్ చేయడానికి వస్తున్న బాలకృష్ణ గారికి మనం కృతజ్ఞతలు తెలపాలి. అలాగే కింగ్డమ్ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఒక కింగ్ గా విజయ్ దేవరకొండ గారు అవతరించాలని, తన కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. నిజంగా బాలకృష్ణ గారు మాత్రం ఈ మధ్య అందరినీ కలుపుకుంటూ అందరూ నా వాళ్లే అనుకుంటూ ఎవరికి ఏ సహాయం అవసరం వచ్చినా తను చేయగలిగిన సహాయం చేస్తూ ఎంతో గొప్పగా ఉన్నారు. అలాంటి ఆయన ఇప్పుడు మనం విజయ్ దేవరకొండ గారి కోసం వచ్చి సినిమాని బాగా ప్రమోట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయనకు ఒక భారీ హిట్ వచ్చే విధంగా చూస్తే మాత్రం అది చాలా గొప్పగా ఉంటది. ఆయనకి ఇలాంటి కొత్త కాదు, ఖచ్చితంగా ఇది జరిగిద్దని మాత్రం నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. అలాగే మన విజయ్ దేవరకొండ గారు కూడా ఆయన రోజుకి ఆయన పర్ఫార్మెన్స్ తో, ఆయన టాలెంట్ తో ఎంతో మంది అభిమానుల్ని పెంచుకుంటూ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తా ఉన్నారు. ఈ కింగ్డమ్ సినిమా ఆయన కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలని మనం కూడా కోరుకుందాం.